బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి సంజయ్ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సంజయ్ ఇంటి పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ నేపథ్యంలో సంజయ్ మహాశక్తి ఆలయానికి బయలుదేరారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక మరోవైపు బండి సంజయ్ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సంజయ్ ఇంటి వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో సంజయ్ మహాశక్తి ఆలయానికి బయలుదేరారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోవైపు బండి సంజయ్ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సంజయ్ ఇంటి వద్ద పోలీసులు భద్రతా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సంజయ్ మహాశక్తి ఆలయానికి బయలుదేరారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఇదే అంశంపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్. వెన్నెల, మొత్తానికైతే బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా కార్యకర్తలు మాత్రము ఆందోళన చేస్తున్నారు. అయితే ఆందోళన చేసినటువంటి కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ని మాత్రము అరెస్ట్ చేయడం సరికాదని చెప్పేసి కూడా ఇక్కడ కార్యకర్తలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు బండి సంజయ్ని మాత్రము పొద్దున 10 గంటలకి మహాశక్తి ఆలయం చేరుకున్నారు. తన ఆలయం చేరుకొని పూజలు నిర్వహించుకున్న అనంతరము తిరిగి పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించారు. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యాలయంలో ఈ కార్యకర్తలతో నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి మాత్రము అంటే ఏంటి విధి విధానాలు ఏంటి అనే దానిపైన కూడా చర్చించవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా బండి సంజయ్ అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ అరెస్టుకు నిరసనలకు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న ప్రజా సంగ్రామ యాత్రకు బయలుదేరినటువంటి బండి సంజయ్ని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలము వెంకటాపురం వద్ద అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న మళ్ళీ తీసుకొచ్చి తన ఇంట్లో బంధించినటువంటి పోలీసుల పరిహారం కూడా బాగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ మరికొద్ది క్షణాల్లో మీడియా సమావేశం మాత్రం నిర్వహించబోతున్నారు. వెన్నెల. రైట్ సంపత్, థ్యాంక్ యూ.